పుస్తకాలను అభిమానించే వాళ్ళకి, పుస్తకాన్ని ప్రాణానికన్నా ఎక్కువగా చూసుకునే సాహిత్యాభిమానులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తాను. ఇప్పుడు నేను పరిచయం చేయబోయే బుక్కు ఇట్ల సుత. ఇట్ల సుత అనే బుక్కు ఇది మహాభారతమే వచనేతిహాస కావ్యంగా రచయిత వరిగొండ కాంతారావు గారు చెప్తున్నారు. కురుక్షేత్ర రహిత మహాభారత గాథగా కూడా దీన్ని చెబుతున్నారు. దీన్ని ఏంటంటే ఆయన కురుక్షేత్రం లేకుండా మహాభారతాన్ని ఎలా రాస్తారు, కురుక్షేత్రాన్ని అసలు ఊహించకుండా మహాభారతం సాధ్యమా, ఆ ఊహని తలంచుకుంటేనే అసలు విచిత్రంగా ఉంటుంది. కానీ వరిగొండ కాంతారావు గారు చాలా సమర్థవంతంగా దాన్ని నిర్వహించగలిగారు. ఇది అభివృద్ధి. ఇట్ల సుత. దీనిలో ఆయనకే డౌట్ వచ్చింది ఈ పుస్తకం రాసేటప్పుడు, నేను అనుకుంటాను. ఎందుకంటే 36 పేజీల వివరణ రాశారు ఆయన. ఈ పుస్తకాన్ని నేను ఎందుకు రాస్తున్నానంటే, ఇందులోని పాత్రలు నేను ఎందుకు ఎంచుకుంటున్నానంటే, ఇటువంటివన్నింటినీ కూడా ఆయన చెప్పడానికి ప్రయత్నించారు. కురుక్షేత్రం కనుక ఆగిపోయినట్లయితే 18 అక్షోహిణీల సైన్యం బతుకుతుంది. 47,23,920 మంది బతుకుతారు సైనికులు. 27,55,620 గుర్రాలు చావును తప్పించుకుంటారు. 3,93,660 ఏనుగులు నశించిపోకుండా ఉంటాయి. ఇంత పెద్ద బలమే చావును తప్పించుకోవడానికి లేదు. అందుకోసమే కృష్ణుడు సాయిశక్తుల రాయబారం సమయంలో కానీ, రాయబారం తర్వాత కానీ, గట్టి మాట్లాడు, రాయబారం తర్వాత కానీ కృష్ణుడిని, కర్ణుడిని తమ వైపు తిప్పుకోగలిగితే కురుక్షేత్రాన్ని అడ్డుకోవచ్చు. కర్ణుడిని ఎందుకు తిప్పుకోవాలి? వెళ్ళి దుర్యోధనుడిని మార్చొచ్చు కదా. అసలు మహాభారత గాథలో 2 పాత్రలు అతి కీలకమైనవి. ఒకటి ద్రౌపది, 2 కర్ణుడు. వాళ్ళకి జరిగిన అవమానాలు, ఆ అవమానాల నుంచి పుట్టిన పగ, ప్రతీకారం, ఇవన్నింటితోని మహాభారతం నడుస్తుంది. అప్పటి వరకు సాగిన కథలు ఎన్నో ఉంటాయి. భీష్ముడు ఉంటాడు, శంతనుడు ఉంటాడు, ధృతరాష్ట్రుడు ఉంటాడు, పాండురాజు ఉంటాడు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, తర్వాత గాంధారికి పుట్టిన 100 మంది పిల్లలు, ఒక ఆడపిల్ల, వీళ్ళందరూ ఎన్నో పాత్రలు ఉంటాయి లెక్కకు మిక్కిలిగా. కానీ ఈ పాత్రలన్నీ కూడా ఒకవైపున ద్రౌపది, మరోవైపున కర్ణుడు, ఈ ఇద్దరు కూడా కురుక్షేత్ర సంగ్రామానికి కీలకమైపోయారు. మహాభారతంలో వీళ్ళే ముఖ్యమైన వాళ్ళు అయిపోయారు. అందువల్ల ఒక్క క్షణం క్షమించాలి, ఒక్క క్షణం ప్లీజ్. మొదటి ప్రయత్నాలు అన్ని ఇలాంటి అవరోధాలు జరుగుతూ ఉంటాయి. అందుకోసమని కొంచెం మీరు అందరూ పెద్ద మనసు చేసుకుని క్షమించాలి. ద్రౌపది, కర్ణుడు, ఈ 2 పాత్రల చుట్టూ తిరిగే కథే మహాభారతం. ఈ 2 పాత్రలని కనుక ఒక దగ్గరికి తీసుకురాగలిగితే కురుక్షేత్ర సంగ్రామం అన్నది జరగదు, ఆగిపోతుంది. ఇంతకుముందే చెప్పినట్టుగా కొన్ని లక్షల సైన్యం బతకడానికి అవకాశం ఉంటుంది. 67 లక్షల మంది, 47 లక్షల మంది బతకడం అనేది చిన్న విషయం కాదు. ఇంతమందిని జన నష్టాన్ని నివారించాలి అంటే కర్ణుడిని, ద్రౌపదిని ఒకే శిబిరంలోకి తీసుకురావాలి. అందుకోసమని కర్ణుడిని దిగుతాడు.
అంతేకాకుండా మదర్ సెంటిమెంట్ని కూడా అక్కడ ప్రవేశపెట్టాడు. కుంతి స్వయంగా వెళ్ళి నాయన నేనే నీ తల్లిని అని చెప్పినట్టయితే కనుక కర్ణుడు లొంగి వస్తాడు, పాండవుల వైపు వస్తాడు. ఎంత ఎరవేశాడంటే కృష్ణుడు, పాంచాల రాజపుత్రి సంచితముగా నిన్ను పొందు నారవ వరసం, అంటే నిన్ను 6వ భర్తగా పొందుతుంది ద్రౌపది, ఇలాంటి అద్భుతమైన ఛాన్స్ నువ్వు మిస్ చేసుకోవద్దు అని కూడా కృష్ణుడు కర్ణుడికి ఆశ చూపిస్తాడు. ఇది తిక్కన్ గారు రాసిన ఉద్యోగ పర్వంలో 4వ ఆశ్వాసంలో 12వ పాత్ర, 12వ పద్యంగా ఉంది. ఇన్ని వివరాలు తీసుకుని వరిగొండ కాంతారావు చాలా సమర్థవంతంగా ఈ కథను నడిపించారు. ఇట్ల సుత అంటే మామూలు వ్యావహారికంలో ఇలా కూడా. ఇకపోతే దీన్ని నడపడం కోసమని ఇంత వినూత్నమైన అనూహ్యమైన ఊహని ఆయన తెలంగాణ మాండలికంలో తీసుకున్నారు. తెలంగాణ మాండలికంలో ఈ పుస్తకాన్ని రచించడం అనేది ఆయన ఒక రకంగా చేసిన సాహసం అని చెప్పాలి. దీని అసలు ఎత్తుగడలోనే చాలా గమ్మత్తైన ఎత్తుగడలు తీసుకున్నారు. ఎలాంటి ఎత్తుగడ తీసుకున్నారంటే, ఈ కర్రెపోరడు వట్టి జాదుగడు అనుకున్నా కానీ పెద్ద జాసూస్గడు వెళ్ళింది కదా. పొద్దుటేలా జరిగిందంతా కుంతి యాడ్ చేసుకుంది. పొద్దుగాలు ఇంకా చాసుత తాగలే. కృష్ణయ్య వచ్చిండు. కృష్ణయ్య ఊళ్ళోకి వచ్చిన సంగతి నిన్ననే ఎరికైంది. మొన్న మాపటిల్లు వచ్చింది కానీ వీడికి రాలేదు. విధుడిని ఇంట్లోనే పన్నడు. నిన్న రాయబారం కామ్యాబ్ కాలేదన్నాడు. అంతవరకే ఎరిక. వచ్చుడే అత్త బాగున్నావా అన్నది. అంతా బాగానే అన్నది కుంతి. నువ్వు పెద్ద కొడుకుని చూడడానికి పోతావా అత్త? ధర్మరాజు వస్తుంది కూర్చుంటా, చక్కగా వీడికి రావాలి కదా అన్నది కుంతి. ధర్మరాజు నీకు 2వ కొడుకు కదా అత్త అన్నాడు సర్టిఫికెట్. వీరు పోయింది కుంతి. కృష్ణుడే చెప్పుకుంటా పోయిండు. ధర్మరాజు ఉపప్లావ్యంలోనే ఉన్నాడు. కర్ణుడు నీకు పెద్ద కొడుకు కదా, అందుకే కర్ణుని దానికి పోతావా అని అడుగుతున్నా అన్నాడు కృష్ణుడు. కర్ణుడు నా కొడుకు అని నీకెవరు చెప్పిండ్రు? కర్ణుడు నా కొడుకు ఎందుకు అవుతాడు? మాట మలిపింది కుంతి. ఎందుకంటే ఆమెకి కర్ణుడు నా కొడుకు అని ఓపెన్గా చెప్పలేదు కదా. పైగా ఎవరితో మాట్లాడుతుంది? మేనల్లుడితో మాట్లాడుతుంది. మేనల్లుడితోటి మేనత్త కర్ణుడు నా కొడుకు అని చెప్పి చెప్పడం అనేది ఎలా సాధ్యమవుతుంది? అందుకని ఆమె మాట మలిపింది. కర్ణుడు నా కొడుకు ఎందుకు అవుతాడు? మాట మలిపింది కుంతి. అత్త నాకంతా ఎరికనే, నా తాను మాట మారబోకు, నీ కొరకే నేను చెప్తున్నా. కర్ణునికి ఇంకా నువ్వు తన తల్లి వల్ల సంగతి తెలియదు. నేను ఇప్పుడు ఆడికి పోయి నచ్చ చెబుతా. నువ్వు పొద్దుగాల కర్ణుని ఇంటి దగ్గర యమునా నది ఒడ్డున బగీచకు అంటే తోటకి. కర్ణుని ఇంటి దగ్గర యమునా నది ఒడ్డులో ఒక తోట ఉంది. ఆ తోట దగ్గరికి రా. నువ్వు రేపు పొద్దుగాల కర్ణుని ఇంటి దగ్గర యమునా నది ఒడ్డున బగీచకు రా. కర్ణుడి సుత ఆడికి వస్తాడు. కుంతి సమాధానానికి చూడకుండానే పోయింది కృష్ణుడు. కుంతి ఆలోచన పెరుగుతలేదు. మళ్ళనుకున్నది, ఈ కర్రెపోరుడు ఎంత సాలుగున్నాడు. దుర్యోధనుడు అంగరాజ్యం ఇచ్చేటాన్ని కర్ణుడిని చూసింది, గుర్తుపట్టింది. యమునలో వదిలిపెట్టేనాడు ముద్దు పెట్టుకున్న ముఖం యాద్ చేసుకున్నది. పుట్టుకతోనే వచ్చిన కవచ కుండలాలను గుర్తు చేసుకుంది. ఉరికి పోయి బిడ్డా అని కావుగులించుకుందాం అనుకుంది. కానీ కాళ్ళు ఆడలేదు, నోరు పెగలలేదు. ఎందుకు? కన్నపానం మీద మమకారం కంటే కాందాని కయాలు ఎక్కువ కాబట్టి మమకారం బలంగా ఉంటే యమునలో కర్ణుని వదలకుంటుంది. ఇంత మొట్టమొదటి పేజీలోనే ఆయన ఈ విషయాలన్నీ తీసుకొని అక్కడ నుంచి కుంతిని కర్ణుడు ఎదురుగుండా ప్రవేశపెట్టిన తర్వాత కర్ణుడు మనసు మార్చగలిగాడు, కర్ణుడు మార్చగలిగాడు, కృష్ణుడు మార్చగలిగాడు, కర్ణుడు మారిపోవడానికి సిద్ధమయ్యాడు. కుంతి కామ్యమయ్యింది. ఇంత జరిగిన తర్వాత దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని ఊరుకుంటారా? వాళ్ళ కాంబినేషన్లో, వాళ్ళ చతుష్టయంలో ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి ఎక్స్ పార్టీలోకి వెళ్ళిపోతాడు అంటే, అపోజిషన్ పార్టీ ఫిరాయిస్తారంటే వాళ్ళు ఎట్లా ఊరుకుంటారు? అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే దీనికి ఆల్టర్నేటివ్గా ఇంకొక సైన్యాన్ని తయారు చేసుకుందామని చెప్పి అనుకున్నారు. ఆ సమయంలో కర్ణుడి కొడుకు వస్తాడు.
కృష్ణసేనుడు వచ్చి ఈ రాజ్యం మీరిచ్చింది, మా నాయనేమో పాండవుల్లో కలిసిపోయాడు, కాబట్టి ఈ రాజ్యం మాకు అక్కర్లేదు అని చెప్పి దుర్యోధనుడికి సరెండర్ అయిపోతాడు. సరెండర్ అయిపోయిన సమయంలో దుర్యోధనుడు తీసుకోడు ఆ రాజ్యాన్ని. సరే, ఈ రాజ్యం నేను దానం ఇచ్చేసాను నేను, కాబట్టి నువ్వే వాడుకోయి రాజ్యాన్ని, నువ్వే రాజుగా ఉండు అని చెప్పి పంపించేస్తాడు. కానీ దుశ్శాసనుడు శకుని ఒక అంతటా చల్లబడదు. దుర్యోధను ఇక్కడ రచయిత ఈ పాత్రను ప్రవేశపెట్టడంలో దుర్యోధనుడు మారడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా అతని చుట్టూ ఉన్న వ్యవస్థ ఎలాగా అతని దుర్మార్గంలోనే నడిపించింది అనేది బలంగా చెప్పగలిగారు. ఈ పాత్రలో ఈ నవలలో, దీన్ని కథనాలో ఈయన కావ్యం అన్నారు, నిజానికి ఇది నవల. ఈ నవలలో ఆయన ప్రతి పాత్రని కూడా మొత్తం మహాభారతాన్ని తీసుకొని ఈ మహాభారతంలో ఉన్న ప్రతి పాత్రని కూడా పరిచయం చేశారు. కొందరి కోణంలో అంటే లేదు అని చెప్పి విదురుడు అడ్డం పడ్డాడు కాబట్టి పాండురాజు నా తరపున రాజ్యం చేశాడు. అని మరి నా పెద్ద కొడుకు రాజ్యం రావద్దా అని ధృతరాష్ట్రుడు తను సమర్థించుకుంటాడు, గాంధారి సమర్థించుకుంటాడు. మళ్ళీ వాళ్ళని శకుని, విదురుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ మీ ఆలోచనలో ఈ తప్పు ధోరణి ఉంది, ఈ ధోరణి మంచిది కాదు అని చెప్పి మళ్ళీ వాళ్ళని సంధాయిస్తారు. అలాగే ద్రౌపది మధ్య, సుభద్ర కుంతి మధ్య, ద్రౌపది కుంతి మధ్య, వీళ్ళందరి మధ్య వచ్చే పాత్రలన్నింటి ద్వారా మహాభారత గాథ మొత్తాన్ని చెప్పడానికి ప్రయత్నించారు. అంటే భీష్ముడి కథ, తర్వాత శంతనుడి కథ వస్తుంది, ఆ తర్వాత కుంతి పాండురాజుని ఎలా పెళ్ళాడింది అన్న వైనం వస్తుంది. పాండురాజు ఈ రాజ్యాన్ని విస్తరించే దశలో ఆయన దూరంగా ఎలా వెళ్ళిపోయాడో వస్తుంది. ఇటువంటివన్నింటి పాత్రలను ఎక్కడా కూడా కిల్ చేయకుండా ఆయన పాత్రలన్నింటినీ కూడా నడిపించుకుంటూ వచ్చారు. ఇది చాలా గొప్ప. ప్రసారంలో చిన్న అంతరాయం కలిగినందుకు గాను క్షమించాలి. ఇలాంటి బస్సులు చాలా జరుగుతుంటాయి, అందుకే బాపు గారు కార్టూన్ వేశారు. అందరూ శుభం కార్డు వేస్తే ఈ సినిమా ఇంత కంగాళి సినిమా ఇప్పుడు చూడలేదని చెప్పి. ఇంతకీ మనం చెప్పుకుంటున్న ఈ ఆధునిక భారత కథలో ఏంటంటే, వరిగొండ కాంతారావు గారు రాసిన ఇట్ల సుతలో ఈయన ప్రధానంగా ఈ పాండవుల్ని కౌరవుల్ని వీళ్ళెవరిని తీసుకోవాలి. భీష్ముని తీసుకున్నారు, విదురుని తీసుకున్నారు, కర్ణుడిని తీసుకున్నారు, ద్రౌపదిని తీసుకున్నారు. వీళ్ళే చాలా ముఖ్యం నిజానికి. వీళ్ళందరినీ తీసుకోవడం ద్వారా ఆయన ఈ కథని చాలా ముందుకు నడిపించుకుంటూ వెళ్ళిపోయారు. దీంట్లో కొన్ని చోట్ల అసలు మహాభారతం లేకుండా మహాభారతాన్ని పూర్తిగా చెప్పకపోతే కనుక పాత్రల మధ్య ఔచిత్యం, పాత్రల మధ్య పరిచయం సరిగ్గా జరగదు. అందుకని ఏం చేశారంటే సంభాషణల ద్వారా అన్ని పాత్రల్ని పరిచయం చేయడానికి ప్రయత్నించారు. ద్రౌపది పాత్రని, ద్రౌపదికి ఇంతమంది భర్తలు ఎలా వచ్చారు, సుభద్ర ఒక్కడనే కట్టుకోవడం వల్ల ఆమె మానసిక పరిస్థితికి, 5 భర్తలు ఉన్న ద్రౌపది మానసిక పరిస్థితికి ఉండే వ్యత్యాసం ఎలాంటిది. అలాగే కుంతి తన మగడు చచ్చిపోయిన తర్వాత విడోగా అత్తింటికి వచ్చినప్పుడు అక్కడ ధృతరాష్ట్రుడు, గాంధారి వాళ్లే కదా రాజమాత, మహారాజు, పట్టమహిషి. వాళ్ళు తన పిల్లల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు, తన పిల్లల్ని పెంచే విషయంలో ఆవిడ ఎలాంటి ఇబ్బందులు పడ్డది అన్న విషయాలన్నింటినీ కూడా దీంట్లో రాశారు. ముఖ్యంగా దీంట్లో స్త్రీ కోణాన్ని చాలా అద్భుతంగా వర్ణించారు. స్త్రీలో ఉండే సహనశీలత, సౌశీల్యత, మాటకారితనం, వ్యవహార శైలి, వ్యవహార దక్షత, 5 భిన్నమైన భర్తల మధ్య ఎలా మసులుకోవడం, వీటన్నింటినీ కూడా వేరువేరు పాత్రల ద్వారా చెప్పించడానికి ప్రయత్నం చేశారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అర్జునుడు కర్ణుడిని తన వైపు తిప్పుకుంటా అనగానే బావగారి మీద అలుగుతాడు, అంటే శ్రీకృష్ణుడి మీదనే అలుగుతాడు. నేను వెళ్ళిపోతున్నా ఉత్తర దగ్గరికి, అంటే విరాటరాజు కొలువులోకి వెళ్ళిపోతున్నాను నేను, నా కోడలకి సీమంతం జరగబోతుంది అని చెప్పి ఆయన తప్పుకుంటాడు. అంటే మొత్తం నవల్లో సగం నవల్లో అర్జునుడు ఉండడు. పాండవుల్లో కూడా ధర్మరాజే మెయిన్గా ఉంటాడు. అలాగే కర్ణుడి రాజ్యంలో
అప్పటి రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామ్యానికి ఎలాంటి విలువ ఇచ్చారు అనే దాన్ని కూడా చెప్పడానికి కాంతారావు ప్రయత్నించారు. కర్ణుడు తన అంగరాజ్యంలో మొత్తం అందరినీ కూడా ప్రవేశపెట్టి నేను ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాను, ఈ నిర్ణయం నేను ఎందుకు తీసుకుంటున్నానంటే ఒక పెద్ద యుద్ధాన్ని నేను నివారించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఈ రకమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. దీనికి మీరందరూ ఎటు ఓటేస్తారు? నేను దుర్యోధనుడి తరపునే ఉండమంటారా, లేక పాండవుల పక్షంలో కలవమంటారా? నేను కలవడానికి తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న పెద్ద ఆశయం ఇది అని చెబితే అప్పుడు వాళ్ళందరూ కూడా ఓకే చేస్తే అప్పుడు కర్ణుడు తన అంగరాజ్యాన్ని పాండవుల రాజ్యంలో కలపడానికి ప్రయత్నిస్తాడు. ఆ తరువాత జరగాల్సింది రెండవ రాయబారం. అంటే మొదటి రాయబారం కృష్ణుడిది కామయాబ్ కాలేదు కాబట్టి ఈసారి శల్యుని పంపిస్తారు. ఇలా పాత్రలను పరిచయం చేసేటప్పుడు కూడా వరుసలు చాలా అద్భుతంగా కలిసిపోయారు. ఏం చిన్నాయన, ఏం కొడుక, ఏం తాత, ఈ విధంగానే మరదల, బావ ఏదో చదువుతూ ఉంటే ఏదో మన కుటుంబంలో చాలా తక్కువ దాన్ని తీసుకున్నట్టుగానే అనిపిస్తుంటుంది. ఈ పాత్రల మధ్య జరుగుతున్న ప్రతి పరిచయాన్ని కూడా ఆయన చాలా అద్భుతంగా పండించారు. అంతేకాకుండా కొన్ని ఏరియాల్లో ఉన్న వాళ్ళకి ఇందులో ఉన్న యాస అర్థం కాకపోయే ప్రమాదం ఉందని చెప్పి ఆయన చివరాఖరులో మతలబు, తక్లీఫు, చాయ్ సుత, సోచాయించుకోవాలి, ఇటువంటి గ్రామ్య పదాలన్నింటినీ కూడా ఆయన చివరిలో ఒక చిన్న వివరణగా ఇచ్చుకున్నారు. మామూలుగా తెలంగాణ మాండలికం అంటే మనకు తెలుసు, ఇంకా ఎట్లయితుంది ఈ విధంగా మాట్లాడుతుంటారు. ఒకప్పుడు విలన్లకి, ఒకప్పుడు హాస్యగాళ్ళకి పెట్టే తెలంగాణ మాండలికాన్ని ఇప్పుడు హీరోలకు పెట్టారు. మొత్తానికి హీరోని కూడా ఎడ్డిగాడిగా చూపించడానికే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఇంత తేడా ఏం లేదు, మిత్రులకి కోపం వచ్చినా ఎలా రిసీవ్ చేసుకున్నా కానీ ఇందులో మాత్రం ఈ ఇట్ల సుత బుక్లో మాత్రం తెలంగాణ గ్రామ్య భాషలో ఉన్న అందాన్ని, ఆ సొంపుని చాలా అద్భుతంగా రాశారు. అందుకనే నేను ఈ బుక్కుని ప్రత్యేకంగా ఎంచుకోవడానికి ఇది కారణం. ఇంకొకటి ఏంటంటే ఈ బుక్ని ఆయన చాలా చక్కటి భాషలో రాయడం వల్ల ఏమైందంటే మనం వరంగల్ పల్లెలోనో, కరీంనగర్ ఏరియాలోనో, లేకపోతే సంగారెడ్డి చుట్టుపక్కల తిరుగుతుంటే అక్కడ మనుషుల మధ్య తిరుగుతూ ఉంటే వాళ్ళు వింటున్న మాటలు, మనం వింటున్న మాటలు, వాళ్ళు అంటున్న మాటలు ఇవన్నీ కూడా ఎంత అందంగా ఉంటాయో, తెలంగాణ పలుకుబడిలో ఉన్న ఆప్యాయత ఎలాంటిదో మనకి ఇట్ల సుత పుస్తకం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ ఇట్ల సుత పుస్తకం చాలా బాగుంది. అయితే ఇందులో ఒక చిన్న ప్రాబ్లం కూడా ఉంది. ఇది హ్యాండీగా లేదు. ఈ బుక్ నేను చాలా ఫాస్ట్గా చదువుతాను బుక్ని, కానీ ఈ బుక్ చదవడానికి నాకు 2.5 నెలలు పట్టింది. కారణం ఏంటంటే ఇది హ్యాండీగా లేదు. పాతకాలం తెలుగు అకాడమీ వాళ్ళు టెక్స్ట్ బుక్లు వేసేవాళ్ళు, మీకు గుర్తుండే ఉంటుంది, ఇంటర్ బుక్స్ ఆ సైజులో ఉంది ఈ బుక్. కనీసం సెకండ్ ఎడిషన్ వేసినప్పుడైనా మామూలు 1/8 డమ్మీ సైజుకి వేసుకుంటే కనుక బాగుంటుంది అన్నది నా సూచన. అది రచయిత చూసుకోవాలి. అది చూసుకుంటే కనుక ఇబ్బంది ఉండదు. అయితే ఒక దగ్గర చెప్తాడు ఎంత గ్రామ్య భాష ఉపయోగించారంటే, మత్స్యరాజు కూతురు పెయ్యి అంతా దుర్భరమైన చేపల వాసన. ఎప్పుడైనా తండ్రికి తీరనప్పుడు ఎవరన్నా వస్తే తెరచాప పడవల నదిని దాటిస్తుండే. ఓసారి పరాశర మహర్షిని నదిని దాటిస్తుంది. మహర్షి ఈమె మీద మనసు పడ్డాడు. ఈమెకు కూడా మనసైంది కాబట్టే అడ్డం చెప్పలేదు, కానీ వంకలు పెట్టింది. నా శరీరం దుర్గంధభరితం అన్నది. నేను కన్యను, నువ్వు ఈ పని చేసిపోతే నన్ను ఎవరు లగ్గం చేసుకుంటారు అన్నది. పట్టపగటీల ఈ పని చేయదగునా అన్నది. మహర్షి అన్నింటికీ పరిష్కారం చెప్పిండు. ఆమె దేహాన్ని సుగంధభరితం చేసిండు. కన్యత్వం చెరకుండా హామీ ఇచ్చిండు. పగటిని రాత్రి చేసిండు. అప్పటికప్పుడే కృష్ణ ద్వైపాయనుడు పుట్టిండు. చూస్తుండగానే 5 ఏండ్లు అయ్యిండు. తల్లికి చెప్పి తపస్సు చేయనీకి పోయిండు. ఆమెకి సంతానమైంది కానీ ఎటువంటి జంజాటం లేదు.
మొత్తం సింపుల్గా ఒక్కొక్క పదం ఏమీ సుదీర్ఘమైన వాక్యం కాకుండా చిన్న వాక్యంలో చెప్పదలిచింది చాలా సూటిగా చెప్పారు. నాకు ఈ బుక్ నచ్చింది, మీరు కూడా చదివితే బాగుంటుంది అన్నది నా అభిలాష. కురుక్షేత్ర రహిత మహాభారత కదా ఇట్ల సుత, వరిగొండ కాంతారావు గారు రాసింది. ఈ పుస్తకాన్ని నాకు పరిచయం చేసింది చిర్ల మల్లేశం అని రిపోర్టర్. ఆయన నాకు పెద్దగా పరిచయం లేదు, ఎక్కువ సేపు కాలం కూడా మేము పనిచేయలే యాక్చువల్గా. కానీ ఆయన నాకు ఈ బుక్, నేను ఇలాగ బుక్స్ అవి చదువుతాను, కొంచెం సాహిత్యం మీద నాకు అభిలాష ఉందని తెలిసి ఈ బుక్ నాకు ఇచ్చారు. ఇది చదవండి, ఇది మీకు నచ్చితే చేయండి. కాబట్టి మల్లేశం గారికి తప్పకుండా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇంకపోతే ఏంటంటే రెగ్యులర్ ఫెనామినా ప్రకారం, రెగ్యులర్గా ఈ బుక్ రీడింగ్ నాన్స్ ప్రకారం ఒక బుక్కు పరిచయం చేసి చివరి 10 నిమిషాల్లో ప్రశ్నలకి జవాబులు చెప్పడం, కామెంట్లకి జవాబులు చెప్పడం, అలాయి బలాయిలు అయ్యి ఉంటాయి. ఇవన్నీ నేను లైవ్ అయిపోయిన తర్వాత నేను ఇచ్చుకుంటాను. దయచేసి మిత్రులు నన్ను ఏమి తప్పుపట్టద్దు. ఈ చివరి 10 నిమిషాల టైంని నేను మరో చిన్న బుక్కుని పరిచయం చేయడానికి ఉపయోగించుకుంటాను. ఇది దాసరి నారాయణరావు మీద వినాయకరావు గారు రాసిన బుక్కు, విశ్వవిజేత విజయగాథ. పేరు చాలా ఏదో కాస్త అతి చేసినట్టు అనిపించింది కదా, నాకు కూడా అలా అనిపించింది, మరీ విశ్వవిజేత ఏంటి అని చెప్పి. కానీ రచయిత అభిమానాన్ని మనం ఏం కాదనకూడదు కదా. దీంట్లో దాసరి నారాయణరావు గారు తీసిన 150 సినిమాలకి సంబంధించిన వివరాలు ఉన్నాయి. 150 సినిమాలకి ఇది 400 రూపాయలు బుక్ పెట్టారు, బుక్ ఖరీదు పెట్టారు. అయ్యో బుక్ ఖరీదు ఎక్కువ కదా అనుకోకండి, సినిమాకి 3 రూపాయలు పడుతుంది అంతే. కానీ దాసరి నారాయణరావు, సి నారాయణ రెడ్డి వీళ్ళిద్దరి గురించి మాట్లాడితే కనుక పాఠకుల్లో క్షమించాలి, సి నారాయణ రెడ్డి, దాసరి నారాయణరావులు అనేసరికి వీళ్ళిద్దరూ ఏదో గోష్ఠుల మీద బతికినట్టుగా జనం భావిస్తారు. అది చాలా తప్పుడు అభిప్రాయం. అందుకని మరోసారి అవకాశం ఇస్తే కనుక ఈ బుక్ గురించి నేను తదుపరి ఎడిషన్లో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఇప్పటి వరకు విన్న మీ అందరికీ చాలా ధన్యవాదాలు. పునఃస్వాగతం లేదా పునరాగమనం. ఆదిభట్ల నారాయణ దాస్ గారు ఒకసారి ఏదో ఒక ప్రోగ్రాం చూస్తూ ఉంటే వేదిక మీద ఎవరో నర్తిస్తున్నారు, ఆమె ఏదో జావళి పట్టింది. ఈయన వెంటనే వన్స్ మోర్ అన్నాడట. ఆమె నిజమే అనుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళింది, మళ్ళీ వన్స్ మోర్ 2-3 సార్లు అయిన తర్వాత ఆమెకి అనుమానం వచ్చిందట, ఏంటి ఈయన వన్స్ మోర్ అంటున్నాడు, ఎందుకు వన్స్ మోర్ అంటున్నాడు అని చెప్పి. ఏంటండి అని అడిగితే, మీరు బాగా పాడే వరకు కూడా నేను వన్స్ మోర్ అంటూనే ఉంటానండి అన్నాడట. ఇలాంటి నాటకాలు చూసేవాళ్ళు చాలామందికి తెలిసే ఉంటుంది. లోహితాసుడు పడిపోయి ఉంటాడు, లోహితాసుడు ఏదో పద్యం పాడేసేసి పడిపోతాడు. ప్రేక్షకులు వన్స్ మోర్ అంటారు. వెంటనే పడిపోయిన లోహితాసుడు మళ్ళీ లేచి మళ్ళీ చదివి పద్యాన్ని మళ్ళీ పడిపోతాడు. ఇప్పుడు ప్రస్తుతం నా పరిస్థితి కూడా అదే. ఈ సాంకేతిక లోపాల వల్ల, నెట్ సరిగ్గా లేకపోవడం వల్ల, నెట్ చాలా డిస్టర్బ్ అయింది. 2-3 సార్లు నెట్లో నుంచి డేటాలోంచి నెట్లోకి కూడా రావాల్సి వచ్చింది. దీనివల్ల కొంత ఇబ్బంది పడ్డమాట వాస్తవం. ఈ పుస్తకాన్ని నేను పరిచయం చేసిన దానికి గాను వన్స్ మోర్ చెప్పారు. చాలామంది ఆదిభట్ల నారాయణ దాసులు ఉన్నారు, మీకు నిరాశ కలిగించను. ఈ పుస్తకాన్ని నేను ఇంతగా అభిమానించడానికి కారణం ఏంటంటే, దీంట్లో చాలా రకాలైన తార్కిక విషయాలను రచయిత చర్చించారు. రకరకాలైన మనస్తత్వాలు ఏ విధంగా ప్రవర్తిస్తాయి, తమకు అవకాశం ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాయి, అవకాశం చేజారిపోతుంది అనుకుంటే ఎలా బిహేవ్ చేస్తారు, ఇటువంటివన్నీ కూడా తీసుకున్నారు ఆయన. ఉదాహరణకి గాంధారి ధృతరాష్ట్రుడు చాలా వాదిస్తాడు, నాయన నాకు ఈ రాజ్యం నాది, యాక్చువల్గా నా రాజ్యాన్ని పాండురాజు అనుభవించాడు, పాండురాజు పిల్లలకి ఇవ్వాలని చెప్పి మీరు ఎలా డిమాండ్ చేస్తారు, పెద్ద కొడుకుగా నా రాజ్యం నాకు రాలేదు అనుకుంటే పాండురాజు నా ప్రతినిధిగా పనిచేశాడు, ఇప్పుడు నేనే రాజుని, నా కొడుకు రాజు అవుతాడు అన్నది అతని వాదన. ఆ వాదన కోసం అని చెప్పి చాలా
వాదిస్తే వీళ్ళందరూ కూడా నచ్చచెప్తారు. దీంట్లో నీవు రాజ్యాన్ని నువ్వు అనుభవించడానికి వీల్లేదు, ధర్మశాస్త్రాలు అనేవి కొన్ని ఉంటాయి, వాటన్నింటినీ కూడా నువ్వు పరిగణలోకి తీసుకోవాలి ఒక రాజుగా అని చెప్పి వాళ్ళు నచ్చచెప్తారు. కురుక్షేత్రం ఆగిపోయింది, కురుక్షేత్రం అనేది జరగలేదు. వీళ్ళ సంధి మార్గాన్ని సూచిస్తారు. ఎట్లా? కర్ణుడు పెద్దవాడు కాబట్టి కర్ణుడికే రాజ్యం ఉంటుంది. అంటే హస్తిన చక్రవర్తిగా కర్ణుడు ఉంటాడు. తూర్పు భాగాలన్నింటినీ కూడా, అంటే తూర్పు భాగం అంటే ఇప్పుడు మనం ఏదైతే బెంగాల్ భాగం అని చెప్పి అంటున్నామో అది ఆ రోజునాటి అంగరాజ్యం కాబట్టి ఆ తూర్పు భాగాన్ని ఉన్నది, అంటే ఢిల్లీకి మొత్తం దేశంలో తూర్పు భాగం అంతటికీ ఉన్న రాజ్యాలన్నింటినీ కూడా ధర్మరాజు అనుభవిస్తాడు. వెస్టర్న్ పార్ట్ అంతా కూడా దుర్యోధనుడి చేతుల్లో ఉంటుంది. ఈ రెండు రాజ్యాలు కూడా హస్తిన నిర్ణయించిన బైలా ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, దాని కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుచుకుంటాయి. ఇది ఒక ఒప్పందం. ఆ ప్రకారంగా చూసినప్పుడు కర్ణుడు రాజు అవుతాడు. కర్ణుడి పెద్ద కొడుకు వృషసేనుడు రాజు అవుతాడు. నెక్స్ట్ ఇంకొక ప్రతిపాదన కూడా చేస్తారు. హస్తినకు ధృతరాష్ట్రుడే రాజుగా ఉంటాడు. ధృతరాష్ట్రుడి తర్వాత మొత్తం అందరిలోకి పెద్దవాడు ఎవడైతే ఉన్నాడో వాడు చక్రవర్తి అవుతాడు. చక్రవర్తి అయినట్టయితే కనుక హస్తినకు పశ్చిమ భాగంలో, అంటే ఇప్పుడున్న బెంగాల్ ప్రాంతం అంతా కూడా ధర్మరాజు కిందికి వస్తుంది. వెస్టర్న్ పార్ట్ అంతా కూడా దుర్యోధనుడి కిందికి వస్తుంది. ఇదొక ప్రతిపాదన. దీనికి కూడా ధృతరాష్ట్రుడు ఏమంటాడంటే, నేను చక్రవర్తిని అయినట్లయితే చక్రవర్తి తర్వాత కొడుకు రావాలి, కాబట్టి దుర్యోధనుడు అంటే నా కొడుకే రాజ్యం రావాలని మళ్ళీ చెప్తాడు. అలా కాదు, మొత్తం 106 మంది, అంటే 100 మంది కౌరవులు, 5 పాండవులు, 1 కర్ణుడు, కలుపుకుంటే 106 మందిలో ఎవడు పెద్దవాడు అని చూసినప్పుడు కర్ణుడే పెద్దవాడై ఉంటాడు కాబట్టి కర్ణుడే చక్రవర్తి అవుతాడు అన్నది ఇంకో ప్రతిపాదన కూడా పెడతారు. ఇవన్నీ రకరకాలుగా నడుస్తాయి. వీటిలో భీష్ముడు, ముందే చెప్పినట్టు భీష్ముడు, విదురుడు, కర్ణుడు, ద్రౌపది, ఈ 4 పాత్రలు ప్రధానంగా దీన్ని నడిపించేవి. ఈ 4 పాత్రల్లోనూ భీష్ముడు ఏం చేస్తాడంటే, ముందు మీకు రాజనీతి నేర్పించాలి ఈ ప్రతిపాదన ప్రకారం. కాబట్టి ఒక్కొక్క రోజు నాడు ఒక్కొక్కళ్ళని నేను తీసుకువెళ్తాను అని చెప్పి వాళ్ళని తీసుకువెళ్తాడు. అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత కర్ణుడి హత్య జరుగుద్ది. కర్ణుడి హత్య ఎలా జరుగుతుంది అనేది ఇందులో చాలా ఒక పాతకాలం డిటెక్టివ్ నవల మాదిరిగా ఉంటుంది. అంటే ఎప్పుడో టెంపోరావు, యుగంధరు, కొమ్మూరి సాంబశివరావు ఇటువంటి వాళ్ళ డిటెక్టివ్ నవలలు చాలా ఆలోచనపూరితంగా ఉండేవి, చాలా ఆలోచనతో ఉండేవి. ఆ తర్వాత మధుబాబు వచ్చిన తర్వాత ఆలోచన అన్నది లేదు, 1000 టన్నులు దెబ్బపడిపోవడమే ఎవడి మీదైనా కూడా. సరే, అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. మొత్తం మీద ఏంటంటే ఇది చాలా డిటెక్షన్ ఉంటుంది ఇందులో. కర్ణుడి హత్య ఎలా జరిగింది, కర్ణుడి హత్య జరగడానికి ఉపయోగించిన ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ ఆయుధాలని ఎవరు సరఫరా చేశారు, ఎవరిని అసలు హత్య చేయడానికి ఎవరిని పురమాయించారు, ఇవన్నింటినీ కూడా దీంట్లో ఒక చాలా క్రమ పద్ధతిలో రాసుకుంటూ వచ్చారు. ఆయుధాన్ని చూడంగానే దుర్యోధనుడు చెప్తాడు, ఇది మన దాంట్లోనే తయారైంది కదా, నాకు తెలియకుండా ఇది బయటికి ఎలా వెళ్ళిపోయింది అంటాడు. అప్పుడు దుశ్శాసనుడు బయటకు వస్తాడు, నిజమే ఇది మన దాంట్లో నుంచే బయటికి వెళ్ళినవి, కానీ పలానా రోజునాడు ఒకడు వర్క్ ఆర్డర్ రిలీజ్ చేసాడని చెప్తాడు. అంటే ఇప్పుడు మనం అంటాం కదా, అవుట్ పాస్ ఇవన్నీ ఇష్యూ చేస్తారు కదా, ఇలాగ ఈ అవుట్ పాస్ ఇష్యూ చేసిన కూడా పలానా వాడు ఎందుకు ఇష్యూ చేసాడు, వాడు ఎవరికి ఇచ్చాడు, అసలు ఈ ఆయుధాలు, ఈ ములుకులన్నీ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి, ములుకులు అంటే బాణానికి చివరిలో ఉండే త్రికోణాకారంలో ఉంటాయి కదా, ఈ ములుకులన్నీ ఎవరి దగ్గరికి వెళ్ళినాయి, ఎలా వెళ్ళినాయి అన్నప్పుడు వీటన్నింటినీ కూడా చాలా పరిశోధన జరుగుతుంది. సగం మొత్తం బుక్కుని 3 భాగాలుగా చూసుకుంటే, ఒక భాగం మొత్తం కర్ణుడు తన నిర్ణయానికి సపోర్టుగా తన ప్రజలందరి దగ్గర నుంచి కూడా మద్దతు సేకరించడం, కర్ణుడిని కృష్ణుడు, కుంతి ప్రభావితం చేయడం, పాండవులు అందరూ కూడా కొత్త అన్నగారిని స్వీకరించడం అనేది ఒక భాగంలో ఉంటుంది. రెండో భాగంలో కర్ణుడి హత్య వెనక ఉన్న కోణం, ఆ కోణాన్ని ఛేదించడం కోసం కర్ణుడి మంత్రి భీష్ముడు ఎలాగా తన ఇంటెలిజెన్స్ని ఉపయోగించాడు, ఇంటెలిజెన్స్ విభాగాన్ని అనేవి వీటన్నింటినీ కలిపితే ఒక భాగం కింద భావించవచ్చు. మూడో భాగం ఏంటంటే ప్రతిపాదన.
అంటే రాజ్యాన్ని పంచుకోవడం అన్నది జరిగితే కనుక ఏ రాజ్యం ఎవడు పంచుకోవాలి, ఎలా నడుపుకోవాలి, గొడవలు లేకుండా రాజ్యాన్ని సుభిక్షంగా జనరంజకంగా ఎలా నడిపించాలి అనేది మూడో ప్రతిపాదన. ఈ 3 ప్రతిపాదనలని కూడా చాలా సమర్థవంతంగా ఈ బుక్ ద్వారా చెప్పడానికి ప్రయత్నించారు. చిట్ట చివరిలో ధృతరాష్ట్రుడు ఇంక అన్ని ఆయుధాలు అయిపోయిన తర్వాత పూర్తిగా పశ్చాత్తాపడే సందర్భంలో ఒక పేజీ రాశారు. చాలా బాగుంటుంది. ఆ పేజీ నేను చదివి వినిపిస్తాను. ఉన్నట్టుండి ధృతరాష్ట్రుడు బోరుమని ఏడవసాగిండు. ఎవ్వలకేమీ అర్థం కాలే. సభ మొత్తం బీరుపోయింది. భీష్ముని సైగను అర్థం చేసుకుని విదురుడు పోయి అన్న భుజం మీద చెయ్యి వేసి ఓదార్పుగా నిమురసాగిండు. విదురుని చేతిని తన నుదురుకాన పెట్టుకొని ఏడుస్తాండు ధృతరాష్ట్రుడు. కొద్దిసేపటికి సంభాళించుకున్నాడు. ధృతరాష్ట్రుని కన్నీళ్లను ఉత్తరాయంతో తుడిచి తన తావుల కచ్చి కూర్చున్నాడు విదురుడు. ధృతరాష్ట్రుడు మాట్లాడసాగిండు. కండ్లమ్మడి నీళ్లు కారుతూనే ఉన్నాయి. నా కొడుకు చిన్న పోరడు, ఎంత ముద్దుగా చెప్పిండు. అంటే కొడుకు అంటే వికర్ణుడి గురించి చెప్తున్నాడు ఇక్కడ. వికర్ణుడు బతికుంటాడు. అప్పటికి దుర్యోధనుడు దుశ్శాసనుడు కూడా చనిపోతారు. అది ఎలా చనిపోయారు, కురుక్షేత్రం లేదన్నారు కదా, ఎలా చనిపోయారు అన్నప్పుడు అది పుస్తకం ద్వారా తెలుసుకుంటే బాగుంటుంది. పుస్తకాన్ని అంతటినీ కూడా చదివి వినిపించడం మొదలు పెడితే నీకు పోరుగా అనిపిస్తుంది కదా. నా కొడుకు వికర్ణుడు చిన్న పోరడు, ఎంత ముద్దుగా చెప్పిండు. యుద్ధం వద్దన్నాడు, అధికారం వద్దన్నాడు, తన యోగ్యతకు తగిన గౌరవాన్ని ఇమ్మన్నాడు. ఇయ్యజాలకుంటే నీ ముఖం చూడనన్నాడు. మా అయ్యంబడి అడవికి పోతానన్నాడు. పదవి వ్యామోహం లేదు, అధికారం పట్ల ఆసక్తి లేదు. ఇన్నేళ్ళు సింహాసనం మీద ఉన్న యోగ్యత లేకున్నా యోగ్యత ఉన్నోనికన్నా ఎక్కువ అనుభవించిన అయితే సుత ఇవాళ సింహాసనాన్ని ఇడవజాలకున్నా. అంటే ఇన్నేళ్ళు నేను నడిపిన తర్వాత కూడా నాలో అధికార వ్యామోహం పోలేదని ధృతరాష్ట్రుడు పశ్చాత్తపడే సందర్భం, చిట్ట చివరి సందర్భం. నేను అధికార పీఠం అనే రథాన్ని ఎక్కిన, దానికి యంత్రాంగం మంత్రాంగం అనే 2 నొగలు ఉన్నాయి. ఆ నొగల కొసకున్న కాడికి కామం, క్రోధం, లోభం, మదం, మోహం, మత్సరం అన్న 6 గుర్రాలు పూంచి ఉన్నాయి. పగ, ప్రతీకారం అన్న చక్రాలు, అహంకారం అన్న ఇరుసు ఆధారంగా చేసుకుని తిరుగుతున్నాయి. గుర్రాలు వాయువేగ మనోవేగాలతో పోతుంటే రథం గిర్రలు అంతకు రెట్టింపు వేగంతో తిరుగుతున్నాయి. రథం నడిచే రఫ్తార్లో ఉండే మజా అనుభవించేటోనికే తెలుస్తుంది. అధికారాన్ని మధువులెక్క గ్రోలిన, అంటే అధికార వ్యామోహం అనేది మనిషిని ఎంత కాడికి తీసుకొస్తుంది అనేది కేవలం 2 ఉపమానాలతో చెప్పారు ఆయన. రథం గిర్రలు అంతకు రెట్టింపు వేగంతో తిరుగుతున్నాయి. రథం నడిచే రఫ్తార్లో ఉండే మజా అనుభవించేటోనికి తెలుస్తుంది. అధికారాన్ని మధువులెక్క గోలిన, ఎప్పుడో ఒకప్పుడు ఈ రథాన్ని నా పోరలకు అప్పజెప్పి ఆనందపడాలి. ఇదే నా ధ్యాస. అందుకే రథంలో నా పక్కకు పెద్ద కొడుకు సుయోధన్ని కూర్చుండి పెట్టుకున్నా. ఆ పక్కకే వానికంటే చిన్నోడు దుశ్శాసనుడు కూర్చున్నాడు. ఇప్పుడు రథాన్ని కొడుకు అప్పచెప్తానని చూస్తే అక్కడ కొడుకులు లేరు. వెనుకకు మలిగి చూస్తే ఏమున్నది? నా రథం గిర్రల కిందనే పడి నుజ్జై కొట్టుకొని చచ్చిపోయిన నా కొడుకులు ఉన్నారు. రథం రఫ్తార్లో నా ఉన్నదనుకున్నా, కానీ రఫ్తార్లో ఉండే బర్బాది ఎంతటి దుఃఖదాయకమో వినాశనకారో అనుభవించినోనికి తెలుస్తుంది. చాలా గొప్పగా రాశారు ఈ మాట. అధికారం అనే వ్యామోహం అనేది, అధికారం అనేది శాశ్వతం అనుకునే ఒక ఆలోచన మనిషిని ఎంత కాడికి దిగజారుస్తుంది, మనిషి ఆలోచనని ఎలా చంపేస్తుంది, విచక్షణ శక్తిని ఎలా చంపేస్తుంది, ఇవంతా కూడా చాలా చాలా బాగా రాశారు కాంతారావు గారు. ఇప్పుడు రథాన్ని కొడుకుకు అప్పచెప్తానని చూస్తే అక్కడ కొడుకులు లేరు. వెనుకకు మలిగి చూస్తే ఏమున్నది? నా రథం గిర్రల కిందనే పడి నుజ్జై కొట్టుకొని చచ్చిపోయిన నా కొడుకులు ఉన్నారు. రథం రఫ్తార్లో నా ఉన్నదనుకున్నా, కానీ రఫ్తార్లో ఉండే బర్బాది ఎంతటి దుఃఖదాయకమో వినాశనకారో అనుభవించినోనికి తెలుస్తుంది. నాకు సింహాసనం పట్టది, అధికారం పట్టది. విదురుడు నా మంచికే చెప్పిండు, వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించమని. యుధిష్ఠిరుని పట్టాభిషేకం నా చేతులతోని జరిపించి నేను వానప్రస్థానికి పోతా అని ముగించిండు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుని గొంతుల తుంగి చూసిన మార్ధవానికి చకితులైన భీష్మ, ద్రోణ, కృపాచార్యులు అతన్ని నిండు మనసుతో ఆశీర్వదించిండ్రు. జీవితంలో ఎన్నడూ లేనంత ఆనందాన్ని అనుభవించకుండా సభను చాలించిండు ధృతరాష్ట్రుడు.
ఈ తెలంగాణ మాండలికాన్ని కొంచెం చదవడంలో నేను తడబడి ఉండొచ్చు, కానీ ఆయన మాత్రం చాలా అందమైన మాండలికం రాశారు. నేను ముందే చెప్పినట్టుగా నాకున్న ఆక్షేపణలు చాలా ఉన్నాయి. ఈ తెలంగాణ మాండలికాన్ని గతంలో ఒక తీరుగా వాడేవారు, ఇప్పుడు ఒక తీరుగా వాడుతున్నారు. మొత్తాన్ని తెలంగాణ మాండలికాన్ని ఉపయోగించే వాళ్ళు ఆ రోజునాడు వెకిలి మనుషులు, విలన్లు కింద అనుకున్నట్టయితే కనుక ఈ రోజునాడు బాధ్యత అనేది ఒంటికి పట్టని కథానాయకుడు, హీరోకి వాడుతున్నారు. కానీ దాంట్లో ఉన్న అందాన్ని కానీ దాంట్లో ఉన్న సొంపుని కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇది నాకున్న బలమైన ఆక్షేపణ. దాశరథి రంగాచారి గారి దగ్గరికి వెళ్తే ఒకసారి ఆయన అదే అన్నాడు, మా పుస్తకాలని మీరు బాగా చదువుతారండి, అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు, కానీ మా పోరళ్ళు ఎవడు కూడా మా పుస్తకాలు చదవడు, మా భాష గురించి కూడా పట్టించుకోరు వీళ్ళు. ఆ రోజునాడు నిజాం నవాబు వల్ల ఒక రకమైన అన్యాయం జరిగింది మా యాసకి, ఈ రోజునాడు మరొక రకమైన అన్యాయం జరుగుతుంది. మా పోరళ్ళు బాగా ఎక్కువ చదవాలి, చదివినట్టయితే కనుక భాషలో ఉన్న సొంపు తెలుస్తుంది, అందం తెలుస్తుంది అని చెప్పి అప్పుడు దాశరథి రంగాచారి గారు చెప్పారు. ఓకే, అది వేరనుకోండి. ఇందుకు ఏంటంటే ఈ పుస్తకాన్ని రాసేటప్పుడు రచయిత తన అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకోవడం కోసం 36 పేజీల వివరణ రాశారు. అంత అవసరం లేదు. ఒక కొత్త, అంటే అవసరం లేదంటే నా ఒపీనియన్ చెప్తున్నాను, ఒక కొత్త ఆలోచన వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా భిన్నమైన స్వరాలు వినిపిస్తాయి, కొట్టి పడేయడం కూడా జరుగుతుంది. కర్ణుడు ఎట్లా పోతాడయ్యా? కర్ణుడిని చంపుతానని చెప్పి అర్జునుడు శపథం చేసినప్పుడు సిగ్గులేని వాళ్ళగా కర్ణుడు వెళ్ళిపోతాడా పాండవుల దగ్గరికి అని అనుకోవచ్చు. దుర్యోధనుడు రాజ్యం ఇచ్చాడు, అందరూ చీ అన్న రోజునాడు దగ్గర కూర్చోబెట్టుకున్నాడు, పక్కన కూర్చోబెట్టుకున్నాడు, అర్ధ సింహాసనం ఇచ్చాడు, అలాంటి వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? కొంచెమైనా కృతజ్ఞత అనేది ఉందా కర్ణుడికి అని కూడా అనుకోవచ్చు. కానీ ఎన్ని అనుకున్నా కూడా ఒక భారీ జన నష్టాన్ని, అపారమైన జన నష్టాన్ని నివారించడం కోసం అని చెప్పి ఈ ప్రయత్నం చేసేశారు అన్నది సుస్పష్టం. ముందే చెప్పినట్టు 18 అక్షోహిణీల సైన్యం 18 రోజుల యుద్ధంలో చచ్చిపోయింది. అంత యుద్ధాన్ని దాన్ని నివారించాలి అంటే ఏదో ఒక ప్రయత్నం జరగాలి. యుద్ధాన్ని నివారించడం అనేది అతి ముఖ్యం. ఆధునిక కాలం కావచ్చు, ప్రాచీన కాలం కావచ్చు, పురాణ కాలం కావచ్చు, ఆఖరికి శ్రీరాముడు రావణాసురుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా యుద్ధాన్ని నివారించడం కోసమనే ప్రయత్నం చేశాడు. ఆ విషయం అందరం మనం చదువుకుంటున్నాం. జరిగినాయా, జరగలేవా, వీటిలో న్యాయం ఎంత, నిజాయితీ ఎంత, ఇవన్నిటి తర్కాలు అన్నది కాసేపు పక్కన పెడదాం. పురాణ సాహిత్యం అనేది మానవాళికి ఒక మార్గనిర్దేశకంగా తీసుకున్న సాహిత్యం. ఆ పురాణ సాహిత్యాన్ని ఈ రోజునాడు మనం చాలామంది చదవడం లేదు. ఇది రకరకాల కారణాలు ఉండొచ్చు. ఏమైనప్పటికీ చదవడం అనేది అనివార్యం. చదవండి. ఎందుకు ఈ కర్ణుడిని కృష్ణుడు తీసుకురావాలి అనే దాన్ని ఆయన ఒక పద్యంలో ఒక చోట చెప్తాడు. 47,23,920 మంది సైన్యం పోతారా యుద్ధం కనుక జరిగినట్టయితే. గుర్రాలు ఉంటాయి, 27,55,620 గుర్రాలు పోతాయి, 3,90,660 ఏనుగులు పోతాయి. అంటే మొత్తం 18 అక్షోహిణీల్లో ఉండే ఈ సైన్యాన్ని లెక్క చెప్పి ఎంతమంది బతకాలి అంటే కనుక అకారణంగా మీకు మధ్య ఉన్న గొడవ, వాళ్ళకి సంబంధం లేని గొడవ. ఈ రోజునాడు చూడండి, లాక్డౌన్ పేరుతో 60 రోజుల నుంచి మనం ఇంట్లోనే ఉన్నాం. ఇది మనకు సంబంధం లేనిది. ఇది అలాగ మనకు సంబంధం లేని విషయం మీద 18 అక్షోహిణీల సైన్యం చచ్చిపోతుంది. ఇదంతా అవసరమా? మీ రాజ్యకాంక్ష మీకుండడం ఏంటి? అమాయకులైన జనం చచ్చిపోవడం ఏంటి? కాబట్టి ఈ రాజ్యకాంక్ష వదులుకోండి, శాంతి కోసం సంధి మార్గాన్ని తీసుకోండి అన్నది ప్రతిపాదించాడు. ఇకపోతే ఇది ఒక రచయిత తెలుగుగా ఏం చేశారంటే, ఒక ఊళ్ళో రామనవమి తర్వాత పురాణ ప్రవచనం జరుగుతుంది. అక్కడ ప్రతివాద భయంకర అన్నన్ స్వామి వారు పురాణ ప్రవచనం చెబుతుంటారు. ఆ పురాణ ప్రవచనం చెబుతున్నట్టుగా మొదలుపెట్టి మళ్ళీ ఎండు కూడా ప్రవచనం ముగిసినట్టుగా ముగించుకున్నారు. ఇది ఈయన పాత్రను మన మధ్యనే ప్రవేశపెట్టి కూడా చాలా రకాలైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే ఉంటారు కదా, పురాణానికి ఏదో భంగం చేశారు, ఔచిత్య భంగం జరిగింది, కర్ణుడిది ఇలా తీర్చిదిద్దాడు, కృష్ణుడిని ఏమో అలా చేశాడు, అసలు ఛాయ్ ఏంది, నాస్తాలేంది, పొద్దుగాల రావచ్చుడేంది, అసలు ఈ భాష ఏంటి అనే అభ్యంతరాలు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు కదా. వీటన్నింటి కోసం అని చెప్పి ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ జాగ్రత్తలతోటి రాసిన పుస్తకం కావడం వల్ల నన్ను చాలా ఆకట్టుకుంది ఈ బుక్. వన్స్ మోర్
అనొద్దు దయచేసి, ఎందుకంటే ఇప్పటికే నాకు కెమెరా ముందు ఉన్న అనుభవం లేదు నాకు. చాలా సందర్భాల్లో శ్రీశైల్ రెడ్డి గారు, పడాల గారు ఇటువంటి వాళ్ళు నన్ను ప్రోద్బలు పరిచినా కూడా నేను చాలా సందర్భాల్లో వెనకాడాను. ఆడియన్స్ ఆరోగ్యం కూడా ముఖ్యం కదా, అందుకోసమని కూడా నేను వెనకాడిన సందర్భాలు ఉన్నాయి. ఇట్లా నెక్స్ట్ ఈ బుక్ గురించి మళ్ళీ ఇంకొకసారి నేను పరిచయం చేస్తాను. ఇది మంచి పుస్తకం. ఇది కూడా దాసనారాయణరావు మీద యు వినాయకరావు గారు రాసిన బుక్ ఇది. దీని మీద గురించి మరొకసారి పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.